చరిత్ర సృష్టించే అవకాశం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆలోచించకూడదు. చరిత్ర నిన్ను గుర్తించే రోజు వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా ముందడుగు వేయాలి. కానీ ఈ విషయంలో ఓ క్రికెటర్ మాత్రం వెనుకడుగు వేశాడు. క్రికెట్ చరిత్రలో చెక్కు చెదరని రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చినా దాన్ని బద్దలు కొట్టడానికి ముందుకు అడుగు వేయలేదు. అతనే వియాన్ ముల్దర్. ఆ రికార్డు టెస్టే క్రికెట్ చరిత్రలో 400 పరుగులు. దాదాపు 20 ఏళ్ల క్రితం వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లాండ్ జట్టుపై 400 పరుగులు చేశాడు ఓ ఇన్నింగ్స్లో. ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. దక్షిణాఫ్రికా స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉన్న వియాన్ ముల్దర్ జింబాబ్వేపై భారీ ఇన్నింగ్స్ ఆడాడు. బులవాయోలో జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ రెండవ రోజు లంచ్ బ్రేక్ సమయానికి 367 పరుగులతో నాట్అవుట్గా ఉన్న ముల్దర్ అనూహ్యంగా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నా సరే అతను మాత్రం 400 పరుగులు చేయడానికి ఇష్టపడలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. దీనిపై ముల్దర్ క్లారిటీ ఇచ్చారు. రెండవ రోజు స్టంప్స్ తర్వాత ముల్డర్ మాట్లాడుతూ బ్రియాన్ లారా ఒక లెజెండ్ అని, ఆ రికార్డును నిలబెట్టుకోవటానికి అతను అర్హుడని అన్నారు. రెండవ సెషన్ ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాల్లోనే అతను ఆ రికార్డును బద్దలు కొడతాడని భావించారు. తన కోచ్ కూడా తనతో అదే విషయం చెప్పాడని అన్నారు. అందుకే తాను ఆ విషయంలో ఆలోచించలేదని, తనకు మరోసారి అలాంటి అవకాశమే వచ్చినా సరే తాను అలానే చేస్తానని బ్రియాన్ లారా ఆ రికార్డును ఖచ్చితంగా అర్హుడు అని కొనియాడారు. ముల్డర్ ఇన్నింగ్స్లో 49 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అతను 109.88 స్ట్రైక్ రేటుతో 367 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో జింబాబ్వే జట్టుకి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు సఫారీ జట్టు. ప్రోటీస్ బౌలర్లు ఆతిథ్య జట్టును 170 పరుగులకు ఆల్అవుట్ చేశారు. ప్రస్తుతం జింబాబ్వే రెండే ఇన్నింగ్స్ ఆడుతోంది. అద్భుతం జరిగితే తప్పించి ఈ మ్యాచ్లో జింబాబ్వే బయటపడటం అనేది సాధ్యం కాని పని. ఇంకా 3 రోజులు ఆట ఉండటంతో మూడవ రోజు ఆ జట్టును సఫారీ జట్టు ఆల్అవుట్ చేసే అవకాశం ఉంది. 2012లో ఇంగ్లాండ్పై హషీమ్ ఆమ్లా చేసిన 311 పరుగులను అధిగమించి ముల్డర్ ఇప్పుడు దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.